అందరికీ ప్రైజ్లో. ఈరోజు దేవుని వాక్యం లూకా 2:14. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమయు ఆయనకిష్టులైన మనుషులకు భూమి మీద సమాధానమును కలుగునుగాక అని దేవుని స్తోత్రం చేయబడెను. ఈ వచనం ద్వారా దేవుడు ఏం మాట్లాడుతున్నారంటే, యేసుక్రీస్తు జననం గురించి దేవదూతలు ఆనందంలో పాడుతున్న పాటలోని ముఖ్యమైన భాగం. దీనిలో 2 ప్రధానమైన అంశాలు ఉన్నాయి. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ. యేసుక్రీస్తు జన్మించడం ద్వారా దేవునికి గొప్ప ప్రణాళిక నెరవేరింది. కాబట్టి ఆకాశంలో ఉన్న సమస్త దేవదూతలు దేవుని శక్తిని, ప్రేమను బట్టి ఆయన స్తుతిస్తున్నారు. ఆయనకిష్టులైన మనుష్యులకు భూమి మీద సమాధానము కలుగునుగాక. యేసుక్రీస్తు భూమిపైకి రావడం దేవునికి మనుష్యులకు మధ్య ఉన్న బంధాన్ని తిరిగి నెలకొల్పింది. దీని ద్వారా దేవునికి అనుగ్రహం పొందిన ప్రతి మనిషికి పాపం నుండి విముక్తి మరియు దేవునితో సమాధానం లభిస్తుంది. పరలోకంలో దేవునికి మహిమ కలుగునుగాక మరియు భూమిపై దేవుని అనుగ్రహం పొందిన మనుషులకు శాంతి కలుగునుగాక. ప్రార్థన. సర్వశక్తిమంతుడైన మా ప్రియమైన దేవ, ఈ దినమున మా జీవితాలను బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. లూకా 2:14 చెప్పబడినట్టుగా సర్వోన్నతమైన స్థలములలో మీకు మహిమ కలుగునుగాక మరియు మీకు ఇష్టలైన మనుషులకు భూమి మీద సమాధానం కలుగునుగాక అని మేము ప్రార్థిస్తున్నాం తండ్రి. మా హృదయాల్లో, మా ఇళ్ళలో, మా చుట్టూ ఉన్న ప్రతి ఒక్కరిలో మీ శాంతిని, సమాధానాన్ని కుమ్మరించండి నాయన. దయచేసి ఈరోజు మమ్మల్ని నడిపించండి. మీ దయ మరియు ప్రేమ మమ్మల్ని బలపరచండి నాయన. మేము ఇతరులకు సహాయకరంగా ఉండడానికి సహాయం చేయండి తండ్రి నాయన. ప్రతి ఒక్క సంఘాల్లో ప్రభా నాయన సేవకుల్ని ముట్టండి నాయన. వారి అవసరతలు తీర్చండి నాయన. సంఘంలో ఉన్న ప్రతి ఒక్కరిని ప్రభా మీరే నాయన తండ్రి సంఘానికి రప్పించుకోండి నాయన. ఎవరెవరి ఇంట్లో ఎలాంటి ఇబ్బందులు ఉన్నాయో వారందరికీ నాయన వాటన్నిటిని క్లియర్ చేసుకోవడానికి వారికి నాయన శక్తిని దయచేయండి. అలాగే నాయన ప్రతి ఒక్కరూ సండే తప్పకుండా చర్చికి వెళ్ళడానికి సహాయం దయచేయండి. అలాగే మీరే తోడుగా ఉండి వారి కుటుంబాలకు మీరే తోడుగా రక్షణగా ఉండమని అడుగుతూ ఈ చిన్న ప్రార్థన చేస్తున్నాము నా పరమ తండ్రి. ఆమేన్.